అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం తర్వాత పూజారి గారు మన తల మీద ఒక వెండి లేదా రాగి పాత్ర లాంటిది పెడతారు. దానినే శటగోపం అని అంటారు. చాలామంది దర్శనం తర్వాత ఏదో ఆచారం కదా అని తల వంచి పెట్టించుకొని వెళ్తారు. కానీ దీని వెనకాల ఎంతటి ఆధ్యాత్మిక రహస్యం మరియు అద్భుతమైన సైన్స్ ఉందో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శటగోపాన్ని శటగోప్యం అని కూడా అంటారు. మనుషుల్లో పుట్టుకతోనే శటము అనే ఒక అజ్ఞానం మరియు మూర్ఖత్వం ఉంటాయి. మనల్ని భగవంతుడి నుండి దూరం చేసే అరిషడ్వర్గాలు మరియు నేను నాది అనే అహంకారం మన మనసులో దాగి ఉంటాయి. ఎప్పుడైతే శటగోపాన్ని మన తలపై ఉంచుతారో అప్పుడు భగవంతుడు మనలోని మూర్ఖత్వాన్ని మరియు అహంకారాన్ని తొలగిస్తాడని నమ్మకం. ఈ శటగోపం మీద సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉంటాయి. మనం నేరుగా భగవంతుడి పాదాలను మన తలపై ఉంచుకోలేం కాబట్టి ఈ శటగోపం రూపంలో మనం దేవుడి పాదాలను మన శిరస్సుపై ధరిస్తున్నాం. అంటే మనం దేవుడి పాదాల వద్ద మన అహంకారాన్ని వదిలేసి శరణాగతి వేడుతున్నామని దీని అర్థం. ఈ ఆచారం వెనక ఒక సైన్స్ కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శటగోపాన్ని వెండి, రాగి లేదా కంచు వంటి పంచలోహాలతో తయారు చేస్తారు. మన శరీరంలో ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన విద్యుత్ అయస్కాంత శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తలభాగంలో ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో గర్భగుడిలో ఉండే దైవిక శక్తి మరియు మంత్రోచ్చారణల వల్ల ఈ శటగోపం తీవ్రమైన పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దాన్ని మన తలపై పెట్టినప్పుడు ఆ లోహం ద్వారా మనలోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఇది సైంటిఫిక్గా నిరూపించబడిన నిజం. చూశారు కదా, కేవలం ఒక ఆచారంగా భావించే ఈ శటగోపం వెనక ఎంతటి అర్థం పరమార్థం దాగి ఉన్నాయో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.